అందరికీ హరి ఓం. బీడీఎస్ విశ్వగురు ఛానల్కి స్వాగతం. బీడీఎస్ విశ్వగురు ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. భారతదేశంలో జరుపుకునే ప్రతి పండుగ వెనుక పరమార్థం తప్పక ఉంటుంది. అలాగే దీపావళి పండుగ వెనుక కూడా చాలా గొప్ప పరమార్థం ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. దీపావళి దైవ నియమావళి. ధర్మ గ్రంథాల కేంద్ర బిందువు మనిషి. ఆధ్యాత్మం అనగా మనిషి తనతో తాను ఎలా ఉండాలి, అధిభూతం అనగా మనిషి తాను ఇతరులతో మరియు పర్యావరణంతో ఎలా మసలుకోవాలి, అధిదైవం అనగా మనిషి అవ్యక్తుడైన భగవంతునికి ఎలా దగ్గరవ్వాలి అనే దైవ నియమావళిని భగవంతుడు ధర్మగ్రంథాల్లో ప్రబోధించాడు. వీటిని పాటించినప్పుడు మనిషిలో దయ, ప్రేమ, త్యాగం లాంటి దైవిక లక్షణాలు పాదుకుంటాయి. దీనికి విరుద్ధంగా నడుచుకున్నప్పుడు నిర్దయ, ద్వేషం, స్వార్థం లాంటి అసురీ లక్షణాలు మనిషిలో తిష్టవేస్తాయి. ఈ దైవిక నియమావళినే వెలుగు మార్గమని, అసుర నియమావళినే చీకటి మార్గమని భగవద్గీత 8వ అధ్యాయం 26వ శ్లోకం ప్రకటిస్తుంది. అందుచేతనే తమసోమ జ్యోతిర్గమయ అనగా చీకటి నుండి వెలుగు వైపునకు నడిపించమనే ప్రార్థనను భగవంతుడు మనకు నేర్పాడు. ఈ దైవిక నియమావళిని వివిధ పండుగల రూపంలోనూ, వివాహాది క్రతువుల్లోనూ వైదిక ధర్మం అనునిత్య మనిషికి జ్ఞాపకం చేస్తుంది. ఈ దీపావళికి మనలో దివ్యత్వం అనే దీపాన్ని వెలిగిద్దాం, ఇతరుల జీవితాల్లోనూ వెలుగును నింపుదాం. బయట నరకాసురుడు ఎప్పుడో చనిపోయాడు. ప్రతి సంవత్సరం దీపావళి వస్తుంది. అయితే ఈ దీపావళిన మనలోని నరకాసుని అనగా అసుర లక్షణాలను సంహరించి మన జీవితంలో వెలుగులు నింపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతాకి జై.